2 నెలల్లోనే జైలుకు పంపిస్తా అని చెప్పడం మాత్రం అత్యంత హేయమైన చర్యగా నేను భావిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండవచ్చు. నగరంలో అనేక మంది కాంట్రాక్టర్లని పనులు అప్పగించి ఉండొచ్చు. అటువంటి వ్యక్తులు ఇవాళ కాంట్రాక్టర్లను లేదా మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందొస్తున్న సంస్థలను జైలుకు పంపిస్తానని చెప్పడం ఆయన సంకుచిత మనస్తత్వాన్ని, ఒక అహంకారిత కక్షపూరిత ధోరణిని వెల్లడి చేస్తూ ఉంది. అధికారంలో లేదా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న నా గురించి మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలాగూ మాట్లాడుతున్నారు. మీకు ధైర్యం ఉంటే ఈ శాఖను నిర్వహిస్తున్న నన్ను జైలుకు పంపాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాను. విధానం తయారు చేసింది మేము, అధికార పార్టీ. మీకు చేతనైతే ఈ విషయంలో చిన్న చిన్న విషయాలకు సిబిఐ విచారణ అడుగుతున్నారు కదా, సిబిఐ మీద చాలా గౌరవం ఉన్నట్టుగా ఈ విషయంలో సిబిఐ విచారణ కోరండి. న్యాయస్థానాల మాధ్యమంగా సంబంధిత శాఖ మంత్రిని నన్ను జైలు ధైర్యం ఉంటే పంపండి. మీరు జైలుకి కాదు కదా, మీకు ఇష్టమైన భాషలో మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డిని ఈ బురదపాము లాంటి వాడు మాట్లాడుతున్నాడు నన్ను అరెస్ట్ చేయమని. ఖచ్చితంగా అరెస్టు చేసే రోజు వచ్చినప్పుడు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పాపం ఎవడెవడు చేశాడో మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారు మీ సత్యకుమార్ గారు ఇంత పాపాలు చేశాడు, చంద్రబాబు కలిసి దోసేశాడంటే సరే నాకేం సమాడు దొంగ అయితే వేసేయమని చెప్పడేంటి? లేదు ఆపమని చెప్తాడా? మాకు తెలుసు నువ్వు పాపాలు చేసి నువ్వు ఈ కాలేజీలను నమ్మేస్తే నిన్నెట్టా లోపల వేయాలో, మోడీ గారితో ఎట్టా మాట్లాడాలో మాకు తెలుసు. చూద్ది కానీ ఆ రోజు మాట్లాడేది కానీ నీ నెత్తి మీద బొచ్చు పీకాలా? అది నీ నెత్తి మీద బొచ్చు ఏమైనా ఉందా అని అడుగుతున్నాగా. నా నెత్తి మీద వెంట్రుకలు పీకమని. వెంట్రుకలు కూడా పీకలేవు జగన్మోహన్ రెడ్డి, జుట్టున్నోడికి కూడా పట్టదు అది. ముందు నెత్తి మీద వెంట్రుకలు మొలిపించుకుని హైదరాబాద్లో ఇప్పుడు డబ్బులు తీసుకుని బాగా మొలిపిస్తున్నారు. వెళ్ళి ముందు నెత్తి మీద బొచ్చు మొలిపించుకుని తర్వాత ఆ ఛాలెంజ్లు చేయాలి సత్యకుమార్ గారు. నిదట్లో లోకేష్ లేపాడని పరిగెత్తుకొచ్చి ఏది పడితే అది మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు 30 కేసుల్లో ముద్దాయి 16 నెలలు జైలు చేసినాడు అది అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎవరి చేతి కింద పనిచేస్తున్నావు? సుమారుగా 150 కేసుల్లో ముద్దాయని చంద్రబాబు నాయుడు చేతి కింద పనిచేస్తున్నావు. నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు.